ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 రోజులుగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ అంతా ఇంత కాదు. దోపిడీ అంతా ఇంత కాదు. అధికారంలోకి వచ్చింది మొదలు దోపిడీకి అవకాశం ఉన్న దేన్ని కూడా కూటమి ప్రభుత్వ నాయకులు ఎక్కడ కూడా వదలటంలా. సంక్రాంతి పండగని సైతం అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. సంక్రాంతి పండగ ఒక సరదా, అట్లాంటి సరదాగా చేసుకునేటువంటి పండగని, ప్రకృతిని గౌరవించేటువంటి పండగని, కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా చేసుకునే పండగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండగని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో 1-2 చోట్ల జరుగుతుందనుకుంటున్నారు. ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం బరులు ఏర్పాటు చేశారు, కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు, పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఈసారి అతిశయోక్తి కాదు.